సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ అవర్ 10 డే డిఎస్సి ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ అనేది ఎవరికి డిజైన్ అయ్యిందంటే, మీరు గనక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే మీరు జాబ్ చేస్తూ డిఎస్సి మీద ఇంకా డౌట్గా ఉంది, నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే లాంగ్వేజ్ నేర్చుకున్నాక డిఎస్సి ఇంపార్టెన్స్ చాలా ఉంది, అది కానీ కంపల్సరీగా నేర్చుకోవాలని కానీ, ఈ 3 కేటగిరీస్లో ఎవరికైనా ఈ కోర్స్ అయితే అప్లై అవుతుంది. సో ఇట్స్ ఏ 10 డే డిఎస్సి ఛాలెంజ్ బేసిక్గా. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఈ 10 డే డిఎస్సి ఛాలెంజ్లో. సో 11th డే మనం చెప్పిన టాస్క్ ప్రకారం మీరు కంప్లీట్ చేయగలిగితే 11th డే యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో. సో మై నేమ్ ఇస్ కృష్ణ, దిస్ వీడియో ఈస్ ఫ్రమ్ శ్రేయస్ టెక్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో డేటా స్ట్రక్చర్స్ డిఎస్, ఓకే, అల్గోరిథమ్స్ అంటే ఏఎం. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా మెథడ్స్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా ఎఫిషియెంట్లీ. థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ కంటైనర్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్, రైట్? సో డేటా స్ట్రక్చర్స్ అంటే బేసిక్గా ఏం లేదు, మన దగ్గర ఉన్న డేటా ఒక స్పెసిఫిక్ టాస్క్ బట్టి మనం ఎందులో స్టోర్ చేసుకుంటే మంచిది అనేది డేటా స్ట్రక్చర్స్ యొక్క మెయిన్ గోల్ అనమాట. ఓకేనా? సో మన దగ్గర ఒక టాస్క్ ఉంది అండ్ డేటా ఉంది. సో ఇప్పుడు ఈ డేటాని మనం అర్రేస్లో పెడితే మంచిదా, స్ట్రింగ్స్లో పెడితే మంచిదా, లేదంటే లింక్డ్ లిస్ట్లో పెడితే మంచిదా, లేదంటే స్టాక్స్ క్యూస్లో పెడితే మంచిదా? సో మన దగ్గర ఉన్న టాస్క్ ఎలాంటిది, దాన్ని బట్టి ఏ డేటా అయితే సూట్ అవుతుందో అనేది డిసైడ్ చేసుకోవడం డేటా స్ట్రక్చర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ గోల్ అనమాట. ఓకే, సో డిఫరెంట్ టాస్క్స్కి మనకి డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ అయితే పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది, ఈవెన్ పైథాన్ అయినా జావా అయినా. సో అల్గారిథమ్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే థింక్ లైక్ ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ కాంపిటేషనల్ ప్రాబ్లమ్స్. ఓకేనా? అంటే డేటా ఎలా ప్రాసెస్ చేయాలి, ఫర్ సపోజ్ ఒక టాస్క్ ఉంది మనకి, సో ఆ టాస్క్ని మనం ఎలా ప్రాసెస్ చేస్తే బెస్ట్. ఓకేనా? ఇన్ కేస్ సెర్చింగ్ ఉందనుకోండి, మనం ఏదైనా ఒక పెద్ద మిలియన్స్ ఆఫ్ డేటా సెట్స్లో సెర్చ్ చేయాలన్నా, లేదంటే సార్టింగ్ చేయాలన్నా, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫార్ములాస్ టైప్ అనుకోండి. ఓకేనా? మన దగ్గర ఒక డేటా ఉంది, దానికి ఏది బెస్ట్ ఫార్ములా వాడితే మనకి ఫాస్ట్ టైంలో అవుట్పుట్ వస్తుంది అనేది అల్గారిథమ్స్. ఓకే, సో అలానే మనకి ఇందులో డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి. అంటే ఒక సెర్చింగ్ ఒక అల్గారిథం ఉంది, సార్టింగ్ ఒక అల్గారిథం వాడాలి, రివర్స్ చేయడానికి ఒకటి, అలాగే గ్రాఫ్స్ ట్రావెర్స్ చేయడానికి ఒకటి, ఇలా చాలా ఫార్ములాస్ అంటే అల్గారిథమ్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డిఎస్సి అనేది చాలా క్రూషియల్ అనమాట మనకి. ఎందుకంటే మోడర్న్ అప్లికేషన్స్లో మీరు చూసుకుంటే చాలా మ్యాసివ్ డేటా సెట్స్ ఉంటాయి. ఓకే, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సో అందుకని ఏం చెప్తారంటే నీకు టెక్ కంపెనీస్లో లైక్ టైర్ 1 అబవ్ కంపెనీస్ కానీ, టైర్ 1 కంపెనీస్ కానీ వాళ్ళు బయట రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకేనా? వేర్ దే హ్యావ్ డేటా సెట్స్ ఆఫ్ మిలియన్స్. అలాంటి డేటా సెట్స్ మీద ఒక ప్రోగ్రామర్గా మీరు దాన్ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా డిఎస్సి అనేది రావాల్సి ఉంటుంది. సో అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైము మీకు ఇంటర్వ్యూస్లోనే డిఎస్సి డెఫినెట్గా రావాలి అని చెప్పి కొంతమంది రాశారు అంటే, సో దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ డ్రైవింగ్ ద హ్యూజ్ డేటా. ఓకే, అందుకని మీరు డిఎస్సి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాంటి కంపెనీస్లోకి వెళ్తే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ డిఎస్సి యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో నో లెట్స్ సీ టైమ్ అండ్ కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటి డిఎస్సిలో? బేసిక్గా మీరు చాలా దగ్గర వినే ఉంటారు ఈ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి అని. సో సింపుల్గా ఏం చేయాలంటే టైం కాంప్లెక్సిటీ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఓకే, ఒక టాస్క్ చేయాలి. సో ఆ టాస్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేదే టైం కాంప్లెక్సిటీ. అర్థమైందా? అంటే ఈ టాస్క్ మనం చేయాలి, దీనికి ఒక కోడ్ రాసాం. సో ఈ కోడ్ ఈ టాస్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలియాలి. సో అలా తెలియాలి అంటే మనకి బిగ్ ఓ నోటేషన్ కాన్సెప్ట్ తెలియాలి. సో బేసిక్గా మనకి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ప్రోగ్రాము ఎన్ని రకాలుగా మనకి టైం అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఈ ప్రోగ్రాము ఎన్ని రకాలుగా టైం రన్ అవుతుంది, సో ఎంత టైం పడుతుంది అనేది మనం జడ్జ్ చేయొచ్చు అనమాట. సో దానికి మనకు 4 టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒకటి ఓ ఆఫ్ ఎన్, రెండోది ఓ ఆఫ్ ఎన్, తర్వాత ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్, తర్వాత ఓ లాగ్ ఎన్ అనమాట. సో ఇది 4 టైప్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ 4 టైప్స్లో సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ఓ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ టైం. సో ఇది ఏంటి అంటే లెట్స్ సే మనం ఒక టాస్క్ ఉంది. సో ఒక వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మనం ఒక సిప్ అయితే చేయాలి. ఓకే, ఓపెన్ ఏ వాటర్ బాటిల్ అండ్ టేక్ ఏ సిప్. సో ఇమాజిన్ అది
చిన్న వాటర్ బాటిల్ అయినా లెట్స్ సే ఒక 300 ఎంఎల్ బాటిల్ అయినా, ఒక హాఫ్ లీటర్ బాటిల్ అయినా, 1 లీటర్ బాటిల్ అయినా, లేదంటే 2 లీటర్స్ బాటిల్ అయినా మీరు సిప్ చేయడానికి సేమ్ టైం పడుతుంది కదా! సో, బాటిల్ సైజ్ ఎంత పెద్దదైనా సరే మీరు సిప్ చేయడానికి సేమ్ టైం పడుతుంది. అవునా? బాటిల్ పెరిగింది కదా అని 2 లీటర్స్ బాటిల్ అయితే 2 మినిట్స్, 1 లీటర్ బాటిల్ అయితే 1 మినిట్ మనం సిప్ చేయం కదా! సో, సేమ్ ఫంక్షనాలిటీ సైజ్ ఎంత పెద్దదున్నా కూడా మనం తాగే టైం ఏదైతే ఉందో అది సేమ్ టైం. సో, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టాంట్ టైం. అంటే ఎగ్జిక్యూషన్ ద టైమ్ రిమైన్స్ కాన్స్టాంట్. ఓకేనా? ఎగ్జిక్యూషన్ జరిగే టైం అనేది సేమ్ ఉంటుంది. రిగార్డ్‌లెస్ ఆఫ్ ఇన్‌పుట్ సైజ్. నువ్వు డేటా ఎంత చిన్నదేవని, పెద్దదేవని ఆ ఎగ్జిక్యూషన్ టైం నీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైం మాత్రం అలానే ఉంటుంది. దాంట్లో చేంజ్ అయితే ఉండదు. సో, ఇది నీకెలా తెలుస్తది అనంటే మనం రాసే కోడ్ బట్టి మనకేంటి ఫర్ సపోజ్ యాక్సింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ అర్రే బై ఇండెక్స్ అని ఉంది. సో, ఇప్పుడు ఒక లిస్ట్ ఉంది. ఓకేనా? ఒక లిస్ట్‌లో నువ్వు ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. లేదా ఒక అర్రేలో ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. అర్రేలో ఎలాగ యాక్సెస్ చేస్తావు? నీ చేతిలో ఇండెక్స్ ఉందనుకోండి. ఆ అర్రే తాలూకు ఇండెక్స్ ఉంటే యూ కెన్ ఈజీలీ యాక్సెస్ దిస్ ఎలిమెంట్ కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ ఉంది. అర్రే ఆఫ్ 50 అనంటే నీకు ఆ 50 ఎలిమెంట్ వచ్చేస్తది కదా! లేదంటే 10 ఎలిమెంట్ అన్న లిస్ట్ ఉంది. అర్రే ఆఫ్ 5 అంటే 5థ్ ఎలిమెంట్ ఉన్న లిస్ట్‌లో ఉన్న ఐటెమ్ వచ్చేస్తుంది కదా! సో, ఇదేంటి లిస్ట్ సైజ్ ఎంత పెద్దదో ఉండడం అవసరం. మన చేతిలో ఇండెక్స్ ఉంటే ది యాక్సెసింగ్ పర్టిక్యులర్‌లీ ఆ పాయింట్ ఏదైతే ఆ డేటా ఉందో దాన్ని నువ్వు యాక్సెస్ చేయడానికి ఎగ్జిక్యూట్ అయ్యే టైమ్ ఓ ఆఫ్ 1 అని అర్థం. ఓకే. సో, సెకండ్‌ది ఓ ఆఫ్ n. సో, లీనియర్ టైమ్. లీనియర్ అంటే ఏంటి? లీనియర్‌గా గ్రో అవుతదనమాట. అంటే ఒకేసారి హై, లో ఉండదు. సో, లీనియర్‌గా గ్రో అవుతది. సో, అదే దాని అర్థం. సో, ఎగ్జిక్యూషన్ టైమ్ గ్రోస్ ప్రపోర్షనల్లీ విత్ ఇన్‌పుట్ సైజ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ చదవాలనుకోండి టాప్ టు బాటమ్. మీరు ఒక క్లాస్‌లో ఉన్నారు. ఒక క్లాస్‌లో 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్ నేమ్స్ పేపర్‌లో రాశారు 1 బై 1. అది మీరు ఫస్ట్ నుంచి 20 మెంబర్స్ చదవడానికి ఒక టైం పడుతుంది. సో, ఈ టైం పట్టింది కదా! నేమ్ చదవడానికి 20 మెంబర్స్ నేమ్ చదవడానికి కొంత టైం పట్టిందనుకోండి. ఇమాజిన్ ఆ 20 మెంబర్స్ కాస్త 50 మెంబర్స్ అయ్యారు. అప్పుడు నువ్వు చదివే టైం కూడా పెరుగుతది కదా! ఆ 50 మెంబర్స్ కాస్త 100 మెంబర్స్ అయ్యారు. అప్పుడు మళ్ళా చదివే టైం కూడా పెరుగుతది కదా! సో, ఇదే ఎగ్జాంపుల్ అనమాట. లీనియర్ టైమ్ అంటే ఇన్‌పుట్ సైజ్ పెరిగే కొద్దీ నీ ప్రోగ్రామింగ్ రన్ అయ్యే టైం కూడా పెరుగుతదనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ ఓ ఆఫ్ ఎన్. సో, ఇది ఎందులో ఎగ్జాంపుల్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఇటరేటింగ్ త్రూ లిస్ట్ వన్స్. అంటే ఒక లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ మనం ప్రింట్ చేయగలిగాం అనుకోండి. అంటే ఏ టు జెడ్ అంటే ఒకటి నుంచి లాస్ట్ వరకు మనం ప్రింట్ చేస్తాం. అంటే యు ఆర్ ట్రావర్సింగ్ త్రూ లిస్ట్. చిన్న లిస్ట్ అనుకోండి తక్కువ టైం పడుతుంది. పెద్ద లిస్ట్ అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఏంటి? ఇన్‌పుట్ సైజ్ పెరిగే కొద్దీ నీ టైం కూడా పెరుగుతుంది. సో, లీనియర్ టైమ్ అంటే అది. సో, నెక్స్ట్ క్వాడ్రాటిక్ టైమ్ అంటే బిగ్ O ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటాం మనం. ఓకేనా? బిగ్ O ఆఫ్ ఎన్ స్క్వేర్ అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది. ఒక క్లాస్ రూమ్‌లో 50 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఓకే. క్లాస్ రూమ్‌లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ కలిసి మనకేంటి లెటర్స్ రాస్తారు. ఓకేనా? ఒక క్లాస్ ఆఫ్ 50 రైట్స్ ఎ లెటర్ టు ఎవ్రీవన్ ఎల్స్. అంటే ఇప్పుడు ఒక క్లాస్‌లో 50 మంది ఉంటే ప్రతి ఒక్కడు కూడా మిగతా 40 మందికి 49 మందికి లెటర్‌లు రాయాలి. సో, అప్పుడు ఎన్ని లెటర్‌లు అవుతాయి? 50, 50 వచ్చేసి మనకి 2500 లెటర్‌లు అవుతాయి. అవునా? సో, దీనివల్ల ఏమవుతదంటే కోడ్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతది. ఓకేనా? నెస్టెడ్ లూప్స్‌లో. అలానే చాలా ఫాస్ట్‌గా స్లో కూడా అయిపోతది. ఓకే. సో, అంటే ఏంటంటే నెస్టెడ్ లూప్స్ ఎప్పుడైతే నువ్వు ఒక ఫర్ లూప్ కింద ఇంకో ఫర్ లూప్ రాసావో డెఫినెట్‌గా స్లో అయిపోతది కోడ్. సో, అందుకనే ఇట్ ఈస్ హైలీ ఇన్ఎఫిషియంట్ ఫర్ లార్జ్ డేటా సెట్స్. ఓకే. ఒక 100,000 వరకు ఓకే గానీ బట్ 10,000, 1,00,000 డేటా సెట్‌కి మనం ఫర్ లూప్‌లు రాసాము అంటే మనం దెబ్బైపోతాం అనమాట. అంటే 2 ఫర్ లూప్స్ అట్లాంటివి రాయకూడదు స్టెప్ బై స్టెప్. సో, దట్ ఈస్ కాల్డ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఇంకోటి ఓ ఆఫ్ లాగర్ ఎన్ అంటే లాగరిథమిక్ టైమ్. సో, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండింగ్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైమ్ డిక్రీజెస్ విత్ ఈచ్ స్టెప్. సో, ప్రతి స్టెప్‌కి ఎగ్జిక్యూషన్ టైమ్ డిక్రీజ్ అయితది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం 10 మినిట్స్ అని అనుకున్నాం అనుకోండి. సో, అదే 10 మినిట్స్ టైం కాస్త మనం ఫైండ్ ఔట్ చేస్తున్న ప్రతి స్టెప్‌కి టైం అనేది డిక్రీజ్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇనీషియల్‌గా 10 మినిట్స్ అనేది తీసుకున్నా బట్ 10 మినిట్స్ అవ్వదు. 5 మినిట్స్‌లోనే కోడ్ రన్ అయిపోవచ్చు. లేదా 2 మినిట్స్‌లోనే కోడ్ రన్ అయిపోవచ్చనమాట.
సో అది ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ చేతిలో డిక్షనరీ ఉంది. సో ఈ డిక్షనరీలో పైథాన్ అనే వర్డ్ కనిపెట్టాలి ఎక్కడుందో అని చెప్పి చెప్తారు. ఓకే. సో సింపుల్‌గా డిక్షనరీ అంటే ఏంటి? ఏ లెటర్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ లెటర్ వరకు ఉంటాయి. ఫస్ట్ ఏఏ వస్తది. తర్వాత ఏబీ వస్తది. సో ఇలా ఉంటాయి గదా! ఆల్ఫాబెట్ జెడ్ లెటర్ వరకు ఉంటాయి. ఇప్పుడు పైథాన్ అంటే పై ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? పి అనే స్పెల్లింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ పి అనే వర్డ్ ఇప్పుడు లెటర్ అనేది ఏదైతే ఉందో పి అనేది ఇది ఫస్ట్ నుంచి ఎతకరు కదా! డిక్షనరీ మీరు ఎతకాలంటే మీరేం జేస్తారు? ఆలోచించండి. పైథాన్ ఫైండ్ ఔట్ చేయండి అని అంటే, నువ్వు డిక్షనరీ అలాగ హాఫ్ ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి ఫస్ట్ అక్కడ ఏ లెటర్ ఉందో చూస్తావు. ఓకేనా? ఫర్ సపోజ్ అక్కడ ఎమ్ అని ఉందనుకో. ఎమ్ తర్వాతే కదా పి వస్తది. సో, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎమ్ బిలో పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంక నువ్వు పట్టించుకోవు. సో, మిగతా పార్ట్ పట్టించుకుంటావు. ఎమ్ తర్వాత వచ్చింది. సో, మళ్ళీ ఓపెన్ చేస్తావు. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇంకేదైనా లెటర్ వచ్చిందనుకోండి. టీ వచ్చింది. ఇప్పుడు టీ వస్తే టీకి ముందే కదా పి ఉంటుంది. సో, వెనక్కొస్తాం. సో, ఇదేంటంటే సో, మనం సెర్చ్ చేసే కొద్దీ డేటా కూడా ష్రింక్ అయిపోతుంటుంది. టైం కూడా తక్కువైపోతుంటుందనమాట. సో, ఇది మనం ఎక్కడ వాడతాము అంటే బైనరీ సెర్చ్ అనే దాంట్లో వాడతాం. బైనరీ సెర్చ్‌లో ఎప్పుడు కూడా ఏంటి అనేది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. బట్ బైనరీ సెర్చ్‌లో అయితే వాడతాం. సో, మీరు ఈరోజు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ బిగ్ ఓ కాన్సెప్ట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఓకే. ఇది తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి జస్ట్ ఏం లేదు. మీకు పైథాన్ అయినా రాయండి, జావా అయినా రాయండి. సో, ఫస్ట్ మీరు ఒక లిస్ట్ తీసుకొని ప్రింట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ చేయండి. ఓకేనా? అలానే సెర్చ్ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ ఏ అన్సార్టెడ్ లిస్ట్. సెర్చ్ అంటే నథింగ్ బట్ ఇండెక్సింగ్ చేయండి. అలానే యూజింగ్ ఏ నెస్టెడ్ లూప్స్ టు కంపేర్ ఆల్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ లిస్ట్. సో, ఇది ఏంటంటే ప్రింట్ చేయండి. ఓకేనా? సో, 2 నెస్టెడ్ లూప్‌లు రాయండి. ప్రింట్ చేయండి. 2 లిస్టులు తీసుకొని ప్రింట్ చేయండి. ఇది మీకు చూపిస్తాను. ఎలా రాయాలి అనేది 3 ఎగ్జాంపుల్స్. బట్ మీరు కూడా సేమ్ రిపీట్ చేసి నాకు మళ్ళీ పంపించాలి. సో, ఇక్కడ మీరు చూసుకోండి. నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను. సో, ఫస్ట్ ఏంటి మనకి ఓ ఆఫ్ ఎన్ కదా! ఓ ఆఫ్ ఎన్ ప్రింట్ చేయడానికి ఏంటంటే మనకిది లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఏదైతే ఉందో లిస్టు ఇదంతా కూడా మనకి ప్రింట్ చేయాలి. సో, ఇది మీకు ఎగ్జాంపుల్ అందులో ఇచ్చాను కదా నేను. సో, ఇది ఒక ఎగ్జాంపుల్ కోడ్. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో, మీరు రన్ చేసి చూస్తే మీకు అవుట్‌పుట్ వచ్చేసి యాజ్ టీజ్‌గా వచ్చేసింది. సో, ఇదేంటంటే ఇది గ్రో అయ్యే కొద్దీ మనకిది పెరుగుతుంటుందనమాట. సో, దట్ ఈజ్ ఏ ఓ ఆఫ్ ఎన్. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ దీని ఓ ఆఫ్ 1. ఓ ఆఫ్ 1 అంటే మనకి ఫస్ట్ చెప్పాం కదా! కాన్స్టాంట్ టైమ్. కాన్స్టాంట్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటి? యాక్సెస్ ఎనీ ఐటెమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ ఐటెమ్ అని చెప్పాను నేను మీకు. ఒక లిస్ట్ తీసుకున్నాను. అందులో ప్రింట్ అర్రే ఆఫ్ 0 అని చెప్తే ఇప్పుడు ఇది రన్ చేశా అనుకోండి 10 అని వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ అర్రే ఆఫ్ 0 కాకుండా లెట్స్ సే అర్రే ఆఫ్ 2 అంటా. ఓకే. అర్రే ఆఫ్ 2 అన్నప్పుడు మళ్ళీ రన్ చేస్తే వచ్చింది. సో, సేమ్ టైమ్‌లో మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఇది ఓ ఆఫ్ 1కి ఎగ్జాంపుల్ కోడ్. ఓకేనా? మళ్ళీ నేను బ్యాక్ టు 0 పెట్టేస్తున్నాను. ఇది మీరు రాయాలి. ఓకే. ఎగ్జాంపుల్ 3 వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఫర్ లూప్స్ అని చెప్పా కదా! నెస్టెడ్ లూప్స్ రాయకండి పెద్ద డేటా అయితే అని చెప్పేసి. సో, దానికి ఎగ్జాంపుల్ ఇది. సో, ఏం లేదు సేమ్ అర్రే తీసుకోండి ఫర్ ఐ ఇన్ అర్రే అలానే ఫర్ జే ఇన్ అర్రే అని చెప్పి 2 ప్రింట్ చేయాలి. సేమ్ 1 అంటే 1, అలా ప్రింట్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇది రన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి 1, 1, 1, 2, 1, 3. సో, కాంబినేషన్స్ అన్నీ పెరిగిపోతాయి. ఇది చిన్న లిస్ట్ కాబట్టి. ఇప్పుడు చూడండి 4, 5 పెడితే ఎంత డేటా గ్రో అవుతది చూపిస్తాను మీకు. చూడండి. సో, ఇమాజిన్ 5 ఎలిమెంట్స్‌కే ఇంత డేటా ఉంటే ఒక 100 ఎలిమెంట్స్‌కి ఎంత టైం పడుతదో ఒక 10,000 ఎలిమెంట్స్ ఉంటే ఎంత టైం పడుతుంది. సో, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది చాలా రిస్క్ అనమాట. ఓకే. ట్రై టు అవాయిడ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 100 లేదా 1000 అబోవ్ అయితే గనక డెఫినిట్‌గా ట్రై టు అవాయిడ్. 100 అబోవ్ అన్నా కూడా మనం అవాయిడ్ చేయడం బెస్ట్. లేదు తప్పదంటే మరి ఇంక రాయాలి తప్ప మోస్ట్ ఆఫ్ ద టైము మనము ఈ స్టైల్ ఆఫ్ ట్రావర్సింగ్ అయితే చాలా రిస్క్. సో, ఫైనల్‌గా ఎగ్జాంపుల్ 4 ఏంటంటే ఓ ఆఫ్ ఎన్. ఓకే. ఓ ఆఫ్ ఎన్ ఏంటి అంటే మనం సెర్చ్ చేయడం. సెర్చ్ ఎ నంబర్ ఇన్ ద లిస్ట్. సో, ఇది ఎలా చేయాలనేది చూడండి మీకు ఇక్కడ చెప్తున్నాను. సో, 11 అని ఉంది. 11 ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లిస్ట్. ఓకే. బట్ ఇదేంటి నేను రన్ చేస్తా చూడు.
సో, మనకి ఫౌండ్ అని ఎందుకు వచ్చిందంటే, మనం ఇక్కడ ఒక అర్రే ఉంది. ఈ అర్రేలో 11 అనేది ఎక్కడుందని ఎతుకుతున్నాం. 11 అనేది ఉందా లేదా అని ఎతుకుతున్నాం. సో, మనం ఈచ్ ఐటెము ట్రావర్స్ అవుతున్నాము. అయి ఐటెమ్ అనేది ఏంటి ఇక్కడ ఫస్ట్ 3 ఉంటది. తర్వాత 7 ఉంటది. తర్వాత 9 ఉంటుంది. సో, ఐటెమ్ ఈక్వల్ టు కీ అయితే గనక సో, ఐటెమ్ అనేది నేను ఫైండ్ ఔట్ చేసే ఎలిమెంట్ కీ అయితే గనక ప్రింట్ ఫైండ్ అని అంటున్నాను. సో, ఇక్కడున్న చిన్న లాజిక్ ఏంటంటే ఓఎఫ్ఎన్ వల్ల ఇబ్బంది ఏంటంటే లెట్స్ సే ఇది మీకు ఈ 11 అనేది లాస్ట్‌లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటవుద్ది? మీరు లాస్ట్ వరకు ప్రతి ఎలిమెంట్ సెర్చ్ చేసుకొని ఎళ్ళాలి. ఓకేనా? చాలా టైం పడతది కదా! సో, అది ఓఎఫ్ఎన్ అనేది కూడా చాలా వరస్ట్ కేస్ అనమాట కాంప్లెక్సిటీలో, టైమ్ కాంప్లెక్సిటీలో. అంటే చాలా టైం పడతదని అర్థం. స్టార్టింగ్‌లో ఉంటే ఎలిమెంట్ ఓకే. బట్ లాస్ట్‌లో ఉంది ఎలిమెంట్ అంటే గనక చాలా టైం పడతదని. సో, దీస్ ఆర్ ది 4 ఎగ్జాంపుల్స్. ఇవి మీరు ట్రై చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేసి మీరు నాకు డన్ అని చెప్పేసి మీరు నాకు రిటర్న్ పెట్టండి. ఓకేనా? అంతా ఒక స్క్రీన్ షాట్‌లో పెట్టి ఎవరైతే వీడియో చూసారో వీళ్ళందరూ గూడా నాకిది రిటర్న్ టెలిగ్రామ్‌లో స్క్రీన్ షాట్ పెట్టేస్తే మనం డే 2 స్టార్ట్ చేద్దాం. ఓకే. రేపు.